విమోచించిన మా కన్న తండ్రి, మీ మహాఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. నీ పాదాలు క్రింద ఉన్నాము తండ్రి. మా తల పైకెత్తి తండ్రిని పిలిచే యోగ్యత అర్హత మాకు లేనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపింది. పాపము చేత అపరాధముల చేత పడి చెడిన మమ్మల్ని రక్షించి నీ కుమారులుగా కుమార్తెగా స్వీకరించి ఉన్నతమైన లోకానికి పిలుపునిచ్చిన తండ్రి, మీ పక్షంగా నిలబడి మీ సంకల్పాన్ని, మీ మనసులో ఉన్నటువంటి మీ మాటలను మీ పిల్లలకు చెప్పటానికి నిలబడ్డాను. కూర్చున్నవారు నీ వారు, చెప్పబడుతున్న మాటలు మీవి కనుక ఈ శాశ్వత జీవితంలో మా భక్తి జీవితానికి సంబంధించిన సంగతులు మాకు నేర్పించి ఉన్నత లోకానికి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, ప్రకృతి ప్రళయాలకు కారణం ఏంటి అని ఈ 3వ దినాన్న మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ నుంచి దేవునిలో మనసులో ఉన్న అనేక సంగతులు ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మనుషులంతా దేవుని పోలికలు, దేవుని స్వరూపములు భూమి మీదకి పంచభూతాలను సంగ్రహించబడినటువంటి మానవ దేహములోనికి కొద్ది కాలం నివసించడానికి వచ్చినటువంటి వారు అనే సంగతి, అలా ఈ భూమి మీదకి రావటానికి మన గురించి దేవుడు కన్న కలలు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఇన్నన్నీ కాదు. మానవుడు ఊహించనివి, మనుషుడు లెక్కించలేనన్ని తలంపులతో తన పిల్లలైన మనలందరినీ దేవుడు భూమి మీదకి పంపాడు. మన పోలికలు, మన స్వరూపములు నల్లను భూమి మీద చేద్దాం. అలాంటి ఆలోచన నిర్ణయాన్ని కలిగిన దేవుడు ఆయన మనసులో నీ గురించి, నా గురించి ఎన్ని తలంపులు ఉన్నాయో ఒక్కసారి బైబిల్లో చూద్దాం. దావీదు రాసిన కీర్తన 139. దావీదు రాసిన కీర్తన 139, 17వ వచనాన్ని మనసు పెట్టి చదవండి. ఒక భక్తుడు పలుకుతున్న మాటలు ఇవి. దేవా, దేవుని తలంపులు, అసలు ఆయనకు తలంపులు ఉన్నాయని, ఆయనలో చాలా తలంపులు ఉన్నాయని ఎవరికి తెలుసండి? ఆయనకంటూ ఆలోచనలు, తలంపులు దేవుని కొన్నవని దేవుని గురించి ఆలోచించేవారు ఎవరండి? కన్న తండ్రి సంపాదనంతా అనుభవించే పిల్లలున్నారే కానీ, కన్న తండ్రి సంపాదించి పంపిస్తే కష్టం లేకుండా తేరగా అనుభవించి తల్లిదండ్రుల కష్టాలు మరిచిన పిల్లలు, మనుషులు భూమి మీద ఉన్నారు. అలా కష్టం తెలియకుండా అనుభవించేవాడికి ఏం తెలుసు తండ్రి కష్టం? కష్టపడకుండా అనుభవించేవాడికి ఏం తెలుసండి తండ్రి కష్టం? అందుకే విచ్చలవిడి తిరుగుబాటు, విచ్చలవిడిగా తిరగటం, మనకు తెలుసు
పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన మనుషులందరూ ఆ కన్న తండ్రి మందులో ఉన్న తలంపులు మరిచారు. కానీ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవాని తలంపులు మాకెంత ప్రియమైనవి, నాకెంత ప్రియమైనవి. నీ మనసులో నీ తలంపులలో ఉన్న తలంపుల మొత్తం ఒకటా రెండా? ఆ మొత్తం ఎంత, ఆ తలంపుల మొత్తం ఎంత గొప్పది. నీ మనసులో ఉన్న తలంపులను ఆలోచనలను లెక్కించాలనుకుంటున్నాను తండ్రి. ఎవరి కోసం ఇవన్నీ? తండ్రి మనసులో, తండ్రి మదిలో ఉన్న ఈ ఆలోచనలన్నీ ఎవరి కోసం చెప్పండి? కన్న పిల్లలైన మీకోసమేనండి. దేవుడు కన్న పిల్లలైన మన కోసమే. ఆయన మనసులో మనుషుడు లెక్కింపలేని తలంపులు, అవి లెక్కకు ఇసుక కంటే ఎక్కువై ఉన్నవి. ఎంతగా దేవుడు మనుషులను ప్రేమించాడో అంత కఠినంగా శిక్షిస్తున్నాడండి. దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ ఎంత కఠినంగా మారిపోయిందో దానికి సాదృశ్యం ఈ ప్రళయంలో. ఈ ప్రళయాలేనండి లెక్కకు ఇసుక కంటే ఎక్కువై ఉన్నవి. నీ అరచేతిని నేల మీద ఆనించి నీ చేతులకి వేళ్ళ కంటుకున్న ఇసుక రేణువుల పేపర్ మీద దులిపి లెక్కపెట్టు. వాటిని లెక్కలేనన్ని ఇసుక రేణువులకు భూగోళాన్ని లెక్కించు. ఎంత ఇసుక రేణువులతో, పరమాణువులతో, అణువులతో నిర్మించబడిందో అణువులన్నీ లెక్కించండి. అసలు నీకు సాధ్యమా? నీ బుర్ర మీద ఇంటికి లెక్కట్టలేవు. ఇక నీ కాళ్ళ కింద ఇసుక రేణువులు ఏమో లెక్కించగలవు? ఏమండి? అలా నువ్వు లెక్కించలేనన్ని ఊహలు ఉన్నాయా దేవుడికి? దేవుడు లెక్కించలేనంత ఆలోచన, ఆ తలంపులు ఆయనలో ఉన్నవా? ఉన్నవి. ఎవరి కోసం అండి ఇవన్నీ? ఎవరి కోసం? మీరు కన్నా మీ పిల్లల భవిష్యత్తులో ఆలోచిస్తుంటారు. మీ పిల్లల భవిష్యత్తును వేళ్ల మీద లెక్క పెడుతుంటారు. పెద్దవాడు అవుతున్నాడు, మంచి చదివించాలి, పెద్దవాడు చదివేశాడు, మంచి అమ్మాయిని చేయాలి, పెళ్ళైపోయింది, వాడికి మంచి ఇల్లు కట్టాలి, మా కొడుకులు పుట్టేసరికి తాతను అయిపోయిన వాళ్ళకి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి. ఆ మనవాళ్ళు పెద్దోళ్ళు అయిపోరు. నువ్వు పోయే కాలం నీకు వచ్చేసింది. ఎన్ని లెక్కించావు? నీ పిల్లల కొరకు నువ్వు ఆలోచిస్తున్న భవిష్యత్తు వేళ్ల మీద లెక్కించవచ్చు. నీకంటూ ఒక ప్రకృతి కావాలని, ఆ ప్రకృతిని సమ్మేళనం చేసి ఒక దేహాన్ని నిర్మించాలని, ఆ దేహములో తనలో ఉన్న భాగాన్ని విడదీసి నీలో ఉంచాలని, నీకు భూమి మీద ఆకలి అవుతుందో కనుక శరీరం నీరు కావాలని, ఆకలి అవుతుందో కనుక ఆహారం కావాలని, ప్రేమ అంటున్నావు కనుక సాటి సహాయం కావాలని, బంధుత్వం అంటున్నావు కనుక బంధుత్వాలను ఏర్పరిచి నీ కంటికి ఆహ్లాదకరమైన ఈ ప్రకృతులు నిర్మించి భూమి దున్నకుండా కష్టపడేటట్టుగా భూమి నీకు ఫలించి ఆహారం అనుభవించేవాడుగా, ముసలితనం లేనివాడుగా, మరణము లేనివాడుగా, తండ్రి ఎదుటి ఎప్పుడు కలకాలము ఆయన సంకల్పం నెరవేర్చేవాడుగా, ఆయన కీర్తి మహిమను ప్రకటించేవాడుగా తన ఎదుట ఎల్లప్పుడూ ఉండాలని తండ్రి ఎన్ని సంకల్పాలు కోరుకున్నాడు. అవన్నీ పతనమయ్యాయి. మొదటి మానవుడు ఆదాము సాతాను ప్రేరణలో దుర్దేశ ప్రేరితుడై తనకు తానుగా గొప్పవాడు కావాలకు తండ్రిని విస్మరించి దెయ్యపు మాట విని దెయ్యపు మాయలో పడి అల్పకాలము పాప భోగము ఈ శరీరంలో అనుభవించడానికి తండ్రిని విస్మరించి నరకానికి జారిపోతుంది ఈ మానవ జాతి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కన్న తండ్రి మనసులో ఉన్న ఆవేదన, తండ్రి మనసులో నీ ఎడలో ఉన్న సంకల్పాన్ని ఎవరు లెక్కించాలి? ఎవరు లెక్కించగలరు? ఈ సమాజాన్ని ఎవరు మార్చగలరు చెప్పండి? దైవాలుగా ఉండవలసిన మనుషులందరూ దెయ్యం యొక్క తత్వాన్ని సంతరించుకుని
భూమిలో దేవునికి దూరమై దయ్యాలుగా బ్రతుకుని మనుషులందరినీ తిరిగి దైవత్వంలోకి ఎవరు నడిపించగలరు చెప్పండి? దేవుని అడ్డు పెట్టుకుని బ్రతికే మనుషులు ఉన్నారు. దేవుడి పేరు చెప్పుకుని రాజ్యాలు పరిపాలించే రాజ్యాధికారులు ఉన్నారు. పాడైపోతున్న సమాజాన్ని బాగు చేసే నాయకులు లేరు, ఈ సమాజాన్ని బాగు చేసే మత గురువు లేరు చెప్పండి. మతం అనే పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మత కల్లోలాలు ఇన్నన్నీ కాదు. నీ కాళ్ళ కింద నేల కోసం, రంగులు కాగితాల కోసం, అధికారం కోసం, గద్దె కోసం దేవుని పిల్లలందరినీ ఎలాగ కకావికలం చేశారో ఈ మత ఛాందస్యవాదులు సమాజాన్ని ఎవరు మార్చలేరండి. నీలో ఉన్న రక్షస్థలం పోయి దైవత్వంతో నింపాలి అంటే ఏకైక సాధకం ఒక బైబిల్ ఒక్కటే. ఆ బైబిల్ మహాజ్ఞానంగా బోధించినప్పుడు, ఈ ప్రజలను ప్రకృతి శాసించేది దేవుని వాక్యమని సమాజానికి చూపించినప్పుడు, దానికి మాత్రమే బైబిల్ అధికారులు మాత్రమే శిరస్సు ఉంచినప్పుడు దేశాలు నెమ్మదై, ప్రజలు నెమ్మది పొంది అసలు తమ జీవితాన్ని సస్యశ్యామలంగా భూమి మీద నడిపించగలరు, సాగించగలరు. అంతవరకు ఈ జ్ఞానం ప్రజల్లోకి వెళ్ళనంత వరకు ఏ నేల నుండి మనుషులు పుట్టారో అదే నేలలో కలిపేయటానికి ఈ ప్రకృతి ఆయుధంగా దేవుడు ప్రయోగించి నేల కలిపేస్తున్నాడు. ఎవరండి తండ్రి మనసులో ఉన్న ఆలోచనలు, ఆవేదనలు పసిగట్టేవారు? ఒక చిన్న లిటిల్ బిట్ చెప్తాను. ఏమండి, మీ పిల్లలు నాకు ఇవ్వండి. మీరు కన్న పిల్లల్ని మీరు పెంచలేరు, మీరు దైవత్వంలో నడిపించలేరు, వాళ్ళు కూర్చోబెట్టి ప్రభు బోధన శిక్షలో మీరు పెంచలేరు. నాకు అప్పగించండి. నేను నిర్మిస్తున్న బైబిల్ కళాశాలలో వాళ్ళని దేవుళ్ళుగా మారుస్తాను. పొరుగు వాడిని ఎలా ప్రేమించాలో, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, తన జన్మకు కారణం ఏంటో, ఈ బతుకు చాలించిన తర్వాత గమ్యం ఏంటో మేము చూపిస్తామండి. మళ్ళీ మీ పిల్లలు మీకు అప్పగిస్తాం. అదే ఆలోచనతో, అదే మనసుతో మీ మధ్యకు వచ్చామండి. తండ్రి మనసులో ఉన్న ఆలోచనలు చెబుతాను ఎవరండి? నిన్ను కన్నా నీ తండ్రి మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు లెక్కింపాలేని తలంపులు, అందులో మనం లెక్కింపలేని తలంపులు చెప్పడానికి గంట సరిపోదు కదా. ఒకటి చెబుతాను. మీరు పిల్లల కన్నా మీరే మీ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నప్పుడు ఆయన కూడా ఎంత సంకల్పాన్ని ఆలోచించి పంపించాడో, ఎన్ని కలలకన్నాడో ఒక్కసారి చూద్దామండి. ఏమనుకుని నిన్ను పంపించాడు భూమి మీద? దేవుడు పరలోకా నుండి భూమి మీదగా ఏమనుకుని పంపించాడో ఒక్కసారి మీ బైబిల్ తిరిగి చూడండి. ఎఫెసులో రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనసు పెట్టి చదవండి బైబిల్ని. ఎలాగంటే, తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపా మహిమకు కీర్తి కలగజేయవలెనని. దేవుని కృపా మహిమకు కీర్తి కలగజేయవలెనని. ఎవరో తండ్రిని ఎవరు గౌరవించాలి, తండ్రి ఉనికిని ఎవరు చెప్పాలి, తండ్రి ఉన్నతను సమాజంలో ఎవరు ప్రకటించాలి? నీ తండ్రిని పక్కోడు గౌరవించడం, నీ తండ్రిని పక్కోడు గౌరవించడం, అతని గర్భాన పుట్టిన కొడుకుగా, తన తనయుడిగా, నీకు జన్మించిన తండ్రిగా నీ తండ్రిని నువ్వే సన్మానించాలి, నీ తండ్రిని నువ్వే గౌరవించాలన్న సూత్రం లోకంలో ఉంటే, అది నీ ధర్మము అనుకుంటే, తల్లిదండ్రులు సన్మానించాలి, దూషించకూడదన్న ధర్మం నీకుంటే, కనిపించిన తల్లిదండ్రులని, భౌతిక సంబంధం తల్లిదండ్రులని గౌరవించలేని నీవు, సన్మానించలేని నీవు, నీ తల్లిని తండ్రిని ప్రేమించలేని నీవు, నీ తల్లిని నిన్ను కన్న నీ పరమ తండ్రిని ఎలా గౌరవించగలవు సమాజం చెప్పండి? కనిపించిన నీ తండ్రిని ఎలా గుర్తించగలవు, ఎలా గమనించగలవు, ఎలాగ గౌరవించగలరు? తండ్రిని ప్రేమించాలని, తల్లిని గౌరవించాలన్న నీతి సూత్రం నీకుందనుకుంటున్నావు. కానీ నీ తల్లిదండ్రులు నీవు కూడా కలిసి తన కృపా మహిమకు జన్మనిచ్చిన కృపా మహిమకు కీర్తి కలగజేయవలెనని తన చిత్త ప్రకారం, దేవుని నీ ఇష్టం కాదు, నీ ఇష్టము కాదు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు సాక్షాత్తు తనకు దేవుని కుమారులుగా స్వీకరించుటకై
మనల్ని తన ముందుగా నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్త పునాది వేయబడక మునిపే నిష్కలంకులుగా భూమి మీద బ్రతకాలని, నిర్దోషులుగా నిష్కలంకులుగా తండ్రి ఎదుట తన కొడుకుగా నువ్వు బ్రతకాలని ప్రేమ చేత ఆయన జగత్త పునాది వేయబడక మునుపు ఏర్పాటు చేయబడిన వాడవై తన మహత్తు గల మాట చేత పంచభూతాల నిర్మాణమై ఆ పంచభూతాలలోనికి విశ్వం పుట్టకముందు నిర్ణయించబడి విశ్వంలోనికి వచ్చిన వాడవు. ఆ విశ్వంలోకి వచ్చిన నీవు, ఈ ప్రకృతిలోకి వచ్చిన నీవు తండ్రి కృపామేమ కీర్తి కలగ చేయటానికి ఈ జన్మ జరిగింది. నీ ఇష్టాలు నెరవేర్చుకుని బ్రతికి చేస్తావని కాదు. నీ ఇష్టాన్ని నెరవేర్చిన నీ కూతురుని బయటికి గెంటేస్తున్నావు, నీ ఇష్టాన్ని నెరవేర్చిన నీ కొడుకుని బయటికి గెంటేస్తున్నావు, నీకు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని బయటికి గెంటేస్తున్నావు, నీకు ఇష్టం లేని మరి పని చేశాడని నీ కొడుకుని నువ్వే బయటకు గెంటేస్తున్నప్పుడు నీ పరమ తండ్రి దేవుడు ఇష్టాలను నెరవేర్చకుండా భూమి మీద ఇష్టాలు నెరవేర్చుకుంటే దేవుడిని ఎలా ఉంచాలి చెప్పండి? ఆయన ఉంచడు. ఆయన నీ కొరకు కట్టి నీ ప్రకృతిని ఇంటిలో గెంటేస్తాడు. చెబుతాను, ఆయన మనసులో ఉన్న వేదన చెప్తానండి మీకు. నేను దేవుని తరపున నిలబడి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అందరినీ తండ్రి వైపు తిప్పటాకు చెప్పే మాటలు ఇవి. ఈ మాటలు ఇంకెవరు చెప్పరు, మీకు ఎవరు ఎక్కడ వినరేక. మీరు నువ్వేమి చేయకపోయినా పర్వాలేదు, దేవుడికి డబ్బిస్తే చాలు పరలోకి వెళ్ళిపోతాం. నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు, ఆఖరి పిట్టులో బట్టి గుళ్ళు పెడితే వెళ్ళిపోతావు పరలోకానికి. ఎన్ని రోజులు నీ ఇష్టం, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంపాదన కొరకు ఊళ్ళు తిరుగుతావు, ఊళ్ళు ఏలతావు, నువ్వు దేవుడికి రాకపోయినా పర్వాలేదు అని చెప్పేవారు ఉన్నారు. నువ్వు దేవుడి కోసం బ్రతకపోయినా పర్వాలేదు, ఏదో కొంత పడే దేవుడికి, అలాంటి వారు ఉన్నారు. దేవుని వరలారా, అలా సంకల్పించి భూమి మీదకి పంపించిన దేవుడు తన మాట మీరి దూరం అయిపోయిన మనుషులకు మళ్ళీ తన మాటల గ్రంథ రూపాన దైవజనుడైన మోషేకిస్తూ, గర్భఫలము నా పిల్లల్ని మీకు బహుమానంగా ఇస్తున్నానే, నా పిల్లల్ని గర్భఫలంగా నీకు పిల్లలుగా, నా పిల్లల్ని నీకు పిల్లలుగా ఇస్తున్నానే, ఆ పిల్లల్ని ఎలా పెంచమని ఈ జాతికి చెప్పు మోజేస్, ఈ ప్రజలకు చెప్పు. ఏమని చెప్పాలంటే వీళ్ళందరికీ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. మోజేస్, ఈ సంగతులు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, జాగ్రత్తగా విను. వీళ్ళు చెప్పాలి, వీళ్ళందరికీ చెప్పాలి. వీళ్ళ పుట్టుకు పరమార్థం మర్చిపోయారు, వీళ్ళ జన్మ కారణాన్ని మర్చిపోయారు, పుట్టుకు పరమార్థం మర్చిపోయారు, వీళ్ళందరికీ నువ్వు చెప్పాలి. విను, వాళ్ళకి చెప్పు. నేడు ఈ రోజు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయం, ఫస్ట్ నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కొడుకులకు, నీ పిల్లలకు నువ్వు అభ్యసింపచేయి. నీ ఇల్లే దేవుని బడిగా మారాలన్నాడు. ఫస్ట్ నీ ఇల్లే దేవుని బడిగా మారాలి. దేవుని గురించి నీ పిల్లలు కూర్చోబెట్టి అనుక్షణము నన్ను కూర్చున్న సంగతులు చెప్పు. ముందు నీ హృదయంలో ఉంచుకో. ఈ సంగతులన్నీ జ్ఞానమంతా నువ్వు ముందు అభ్యసించు. అభ్యసించిన నీవు నీ గర్భాన్ని పుట్టే పిల్లలకు ఏం చేస్తావంటే నీ కుమారులకు అభ్యసింపజేసి నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నీ కూడా తీసుకెళ్లేటప్పుడు, నువ్వు పడుకునేటప్పుడు, బేతా కథలు చెప్పకు, సంతమామ కథలు చెప్పు. పడుకున్నప్పుడు నిద్రపోవట్లేదని, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఈ సంగతులకు నీకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలన్నిటిని కూర్చి, నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు అన్నిటిని కూర్చి నువ్వు మాట్లాడాలి. నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. నీ ఇల్లే నా బడిగా మారాలి అన్నాడు. నీ ఇల్లే బడిగా మారాలి అన్నాడు. దేవుని బడిగా మారాలి. కానీ ఇల్లే టీవీ వచ్చాక ఏమండి, పిల్లలు వీళ్ళలో హాయిగా తెల్లవారితే 9 గంటలకు బడికి పోవాలి, వచ్చిన తర్వాత ట్యూషన్కు పోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత అంత మొత్తం తినాలి, పడుకునే ముందు గంట అందరు కలిసి టీవీ చూడాలి, పడుకోవాలి. మీ ఇల్లు ఎలా మారింది?
మీ ఇల్లు ఎలా మారిపోయింది, మీ పిల్లలు ఎలా మారిపోయారు చెప్పండి. మీ వల్ల కాదండి మీ పిల్లల్ని మీరు పెంచటం. ఈ ఆజ్ఞ నెరవేర్చడం మీ వల్ల కాదు. అందుకని ఎంతకు పంపించండి, అంటే మీ పిల్లల్ని నా ఎంతకు పంపించండి. దేవుని మహాసంగతులు, బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసిన మహాసంగతులన్నీ ఈ దేహం అనే దేవుని ఆలయంలో నింపుతాను. ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మలుస్తాం మేము. బతుకు దేవుని కోసం బతక, చచ్చిపోయిన దేవుని కోసం చచ్చిపోవాలన్నటువంటి గొప్ప విజ్ఞానంతో కూడిన మహాసంగతులు చెబుతాం. నీ ఇల్లు దేవుని బడిగా మారాలి. వీరు నేర్పించాలి, నువ్వు చిన్ననాటి నుంచి నేర్పించాలి అని దేవుడు కోరుకున్న ఈ ఆజ్ఞ, ప్రజలకు ఆజ్ఞాపించే ఆజ్ఞ ఎంతవరకు నెరవేరుతుందో చెప్పండి, ఎంతవరకు జరుగుతుందో మీరే చెప్పండి. ఒక్కసారి మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని, సమాజంలో ఉన్న జీవితాన్ని, ఒక దూరదేశంలో ఉంటే ఎక్కడున్న మీ పిల్లల జీవితాలను ఒకసారి పరిశీలించండి. నరక కోపానికి పోయే దారిలో ఉన్న వాళ్ళంతా వాక్యం అని బెత్తం వాడకపోతే వాడు పోతాడని నరకానికి పోతారండి. చూస్తారా? ఆ మాట కూడా చూస్తారా? ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. బెత్తముతో వాడిని కొట్టండి. 13వ అధ్యాయము 23వ అధ్యాయం 13వ వచనం. 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలును శిక్షించుకున్నట్టుగా మానకము, బెత్తముతో వాడిని కొట్టునిళ్ళ వాడి చచ్చిపోవడం. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పిస్తావు. ఇవ్వటం ఆయన పని, గర్వఫలంగా తన పిల్లలను నీకు పిల్లలుగా ఇవ్వటం ఆయన పని. ఇచ్చిన పిల్లలను పాతాలకు వెళ్లకుండా రక్షించేది నీ పని. నాకేమీ లేదు కనీసం అనుకుంటున్నావేమో. ఏమండి, పిల్లలకు పట్టకపోతే అవురవురు అనిపోతావేంటి? పిల్లలు పట్టకపోతే పెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేసరికి నాకు పిల్లలు లేరు. హాస్పిటల్ తిరుగుతావు, హాస్పిటల్ అంతా అయిపోయిన తర్వాత భక్తుడు, ఏ భక్తుడు 100 రాసిన గర్భవరస్తామని తిరుగుతుంటావు. ఏ భక్తుడు స్వస్థత వరం ఉన్నాయో వాడి దగ్గరికి వెళ్తే ఏ వరస్తాడు అనుకుంటుంటాను. ఎన్ని నవ్వులు ఓసి ఇంటి ఎదురు చూపు కన్నా పిల్లలు వదిలేసేవేంటి? ఎందుకు కన్నా పిల్లల్ని? దేవుని వారలారా, మీ పిల్లల్ని బెత్తంతో కొట్టమంటున్నాడు ఆయన. అలా మీరు దేవుని వాక్యం శిక్షించినప్పుడు నరకానికి పోకుండా తప్పిస్తారు మీరు. మీ వల్ల కాకపోతే నాకు అప్పగించండి. ముదిరిపోయిందా? చెట్టు ముదిరిపోయిందా? మీ వల్ల కాదా? దేవుడు కూడా ఇక ఏం చేయడు. ఇలాగే సమాజంలోకి దేవుని స్వరూపాలుగా వచ్చిన పిల్లలందరూ పాడైపోతున్నప్పుడు ఈ పంచభూతాలన్నీ ఏం చేస్తున్నాయో ఇప్పుడు మీరు చూడాలి బైబిల్లో. అలా దేవుని పోలికలో వచ్చిన ఈ మనుషులందరూ దేవుని కోసం బ్రతకవలసిన వారుగా ఉండగా బ్రతకక నరకానికి పోతున్న ఈ సందర్భాలలో, పాతాళానికి పోతున్న ఈ సందర్భాలలో మీరు, మీ పిల్లలు, మీ సర్వ కుటుంబం, ఏమండి, అలాంటి సందర్భాల్లో ప్రకృతి ఏం చేస్తుందో చూడండి. 4 గోళ్ల మధ్య ఉండిపోతే మీకు జ్ఞానం రాదండి. ఈ 4 మీరు కట్టుకున్న 4 గోడలు రండి మన భజన మనమే చేసుకుందాం. బిడిగొట్టేసారా? అయితే మన గుంపు వారు ఎక్కడికి వెళ్ళకూడదు, రండి భజన చేసుకుందాం. ఏం చెప్తారు? ఎవడు గోలాడిది? నన్ను మరో రకంగా అనుకోకుండా మీకు నమస్కరిస్తున్నాను. దేవుని వల్లరా మహాజ్ఞం నేర్చుకోవటం రండి బయటికి. ఈ సమాజం వల్ల కానిది, ఈ మత ఛాందస్సు వల్ల కానిది, వాళ్ళ వల్ల కానిది మేము సఫలీకృతం చేస్తామని మాటిస్తున్నాను. అలా పాడైపోయిన ఈ సర్వ ప్రకృతులు, పంచభూతాలు ఏం చేస్తున్నాయో రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం మనసు పెట్టండి. రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కొడుకుల ప్రత్యక్షత కొరకు. ఎవరు దేవుని కుమారులు? ఎవరు దేవుని కుమారులు? ఎవరు దైవపుత్రులు? ఎవరు దైవ పిల్లలు?
ఎవరు దెయ్యపు పిల్లలు? ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పంచభూతములు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నవి. ఎవడు దేవుని కుమారుడు ఉంచాలి, ఎవడు దేవుని కుమారుడు తీసేయాలి, ఎవడు సాతాను కుమారుడు తీసేయాలి అని పంచభూతాలన్నీ కలిసి దేవుని కుమారుల ఈ సృష్టిలో ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయట. మిమ్మును చూస్తున్నాయి, పంచభూతాలు చూస్తున్నాయి. ఈ శాస్త్రానికండి ఎప్పటి వరకు పదార్థం వింటుందని గమనించిందండి. పదార్థం వింటుంది, ఏమండి? పదార్థం జ్ఞాపకం పెట్టుకుంటుంది. జక్కస్ అనేవాడు పదార్థం వింటుందని ఒక గొప్ప సూత్రాన్ని తీశాడు. వాడు చెప్పక ముందు ఎప్పుడో బైబిల్ చెప్పాడు, భూమి చెవియకు విను, ఆకాశము ఆలకించు. పంచభూతాలు వింటున్నాయి. పంచభూతాలు వింటుకోటి శక్తి ఉంది. నీ కాళ్ళ కింద ఉన్న ఈ నేల కూడా వింటుందండి, గాలి వింటుందండి, ఈ మాటలన్నీ కూడా ఉంటున్నాయండి. రేపొద్దు చుట్టూ సమాజానికి ఇవే సాక్ష్యం. చెప్పారు నా పిల్లలు, నా సేవకులు చెప్పారు, మీ మధ్యకు వచ్చి మీ బ్రతుకును మార్చుకోమని. మీరేంటో, ప్రకృతిలో సంబంధం ఏంటో, ప్రకృతిలో ఒడిలో ఉన్న మీకు దేవుడికి ఉన్న సంబంధం నాకు సంబంధం ఏంటో దేవుడు చెప్పాడు. ఇప్పటికైనా మారతారా? బ్రతుకు మార్చుకుంటారా? మార్చుకోకపోతే ఇక లేదండి సీను. మరో అవకాశం మీకు లేదు. ప్రకృతి ఎదురు చూస్తుంది, వింటుందట. ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి కనిపెడుతున్నవి, చూస్తున్నాయి. ఈ పంచభూతాలు మనం చూస్తున్నాయండి. అలా అవి చూస్తూ నీకు సేవ చేయటానికి, పరిచారాలు అందించటానికి ప్రకృతి అంతా ఎదురు చూస్తూ దేవుని కొరకు బ్రతికిన వారిని, ఆయన భయభక్తులు కలిగిన వారిని బ్రతికిస్తూ ఆయన భక్తిహీనులను తీసేసే పనిలో ఈ ప్రకృతి నిమగ్నమై ఉంది. ఈ ప్రకృతి నిమగ్నమై ఉంది. తీసేస్తుందట, కాపాడుతుందట. సామెత గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవకు సాధనం. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అపాయము లేకుండా బ్రతుకును. నీ సంపూర్ణ దినాల భూమిద ముగించుకుని దేవుడు పిలిచే లోకానికి వెళ్ళిపోగలవు. అపాయము లేకుండా తృప్తుడై బ్రతుకును. ఎవరు ఎవరు ఎవరు? యెహోవా యందు, దేవుని యందు, తండ్రి యందు భయభక్తులు కలిగిన వారు. అలాంటి వారి కొరకు ఈ ప్రకృతి పంచభూతములు తేరి చూచుచూ కనిపెట్టుచున్నవి. మిగిలిన వారి కొరకు దుఃఖపడిపోతుంది. ఎప్పుడు లేపెత్తారో, ఎప్పుడు దేవుడు ఆటేస్తాడో, వీడు లేచిపోతాడో, నేను లేపేక ముందు వీడు వారు మసిపోతే బాగుంటుందని భూమి కూడా గజగజ వణికిపోతుందంట, దుఃఖపడిపోతుందంటండి. నీ కాళ్ళ కింద ఉన్న భూమి నిన్ను తీసేయటానికి, లేక నిన్ను తీసేయక ముందు నీ మారు మనసు కొరకు ఎదురు చూడాలని ప్రకృతి కూడా చూస్తుందండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు వీడిని భరించాలి, ఇంకా ఎన్నాళ్ళు ఈ మనుషుల పాపాలను మేము భరించాలి, చూస్తూ ఉండాలి. ఎన్నాళ్ళు భూమి దుఃఖించవలెను? దేశమంతటిలోని, ఊరంతటిలోని, మండలం అంతటిలోని, గ్రామం అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. ప్రకృతి వైపరీత్యాలు జరగాలి. అతడు దేవుడు మన అంతము చూడడం అని దుష్టులు చెప్పుకుంటున్నారటండి.